మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పంచమి గురువారం మంచి రోజు. రాత్రి 6:15 నుండి 9:27 మధ్యలో 11 మిరియాలను ఈ ప్రదేశంలో పెడితే రాత్రికి రాత్రే కష్టాలు బాధలు పోయి కోట్లు వచ్చి పడతాయి. ఇలాంటి రోజు మళ్ళీ రాదు గనుక మిస్ అవ్వకుండా అందరూ ఈ పరిహారాన్ని చేయండి. ఈ సృష్టిలో మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ప్రకృతిలో ఏదో ఒక రూపంలో పరిష్కారం దాగి ఉంటుంది. కేవలం ఆ పరిష్కారాన్ని గుర్తించి సరైన సమయంలో ఆచరించటమే మనకు చేయాల్సిన రహస్యం. రేపు రాబోయే రోజు సాధారణమైన రోజు కాదు. ఇది దైవబలం నిండుగా ఉన్న రోజు. గ్రహాల అనుకూలత పుష్కలంగా ఉన్న రోజు. రేపు పంచమి తిథి రావటం అనేది ఆధ్యాత్మికంగా ఒక అద్భుతమైన యోగంగా మనం భావించాలి. పంచమి తిథి సాక్షాత్తు ఆ సిరి సంపదల ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన తిథి. పంచమి నాడు చేసే ఏ చిన్న పూజ అయినా ఏ చిన్న పరిహారమైనా అమ్మవారి అనుగ్రహాన్ని శీఘ్రంగా మన వైపు ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే పంచమి తిథి వస్తుందో ఆ రోజున విశ్వం నుండి వెలువడే శక్తి తరంగాలు చాలా విశిష్టంగా ఉంటాయి. ఇలాంటి రోజులు మన జీవితంలో మనకు తెలియకుండానే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవటం తెలివైన వారి లక్షణం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఏ మనిషికైనా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఇంట్లో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి అనేది మనందరికీ తెలిసిన సత్యమే. ధనం లేనిదే ప్రపంచం నడవదు. ఆ ధనాన్ని ప్రసాదించే తల్లి కరుణ మనపై ఉండాలంటే ఇలాంటి పర్వదినాల్లో మనం చేసే చిన్న చిన్న పరిహారాలే పెద్ద ఫలితాలను ఇస్తాయి. అందుకే ఈ పంచమి తిథి నాడు అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారి ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు అనేది ఉండదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ మిగలకపోవటం, వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోవటం, అనవసరమైన వైద్య ఖర్చులు రావటం, లేదా అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టలేక కుంగిపోవటం వంటి సమస్యలు ప్రతి ఇంటిని వేధిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారంలో నష్టాలు చూస్తున్న వారు, పెట్టుబడి పెట్టినా లాభం రాక ఇబ్బంది పడుతున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్లు లేక నిరాశ చెందుతున్న వారు ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఒకవేళ మీకు నిత్య జీవితంలో ఉండే బిజీ షెడ్యూల్ వల్ల లేదా ఇతర కారణాల వల్ల పూర్తి స్థాయిలో పూజ చేసుకోవడానికి వీలు పడకపోయినా సరే కనీసం సాయంత్రం వేళ మీ పూజా గదిలో అమ్మవారి ముందు ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిలో అమ్మవారి రూపాన్ని చూస్తూ మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకున్నా చాలు, ఆ తల్లి కరుణా కటాక్షాలు మీపై నిరంతరం ఉంటాయి. అయితే కేవలం దీపం పెట్టడమే కాకుండా మన ఋషులు మరియు పెద్దలు సూచించిన కొన్ని తాంత్రిక మరియు మాంత్రిక గుణాలు కలిగిన వస్తువులతో పరిహారం చేయటం వల్ల ఫలితం 100% త్వరగా వస్తుంది. అలాంటి విశేషమైన పరిహారమే ఈరోజు మనం చెప్పుకోబోయే 11 మిరియాల పరిహారం. ఇది వినడానికి చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రం చాలా లోతైనది. మన వంటింట్లో ఉండే పోపుల పెట్టె కేవలం రుచి కోసమే కాదు, అందులో ఉండే ప్రతి దినుసులోనూ ఒక్కో గ్రహానికి సంబంధించిన శక్తి దాగి ఉంటుంది. అందులోనూ మిరియాలు అంటే సాక్షాత్తు ఆ ఉగ్ర స్వరూపిణి అయిన కాళికాదేవికి మరియు శని రాహు గ్రహాలకు సంబంధించినవిగా పరిగణిస్తారు. మిరియాలలో ఉండే ఘాటు తత్వం, అగ్ని తత్వం మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దహించి వేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ విశేషమైన పంచమి రోజున రాత్రివేళ మిరియాలతో ఒక చిన్న పనిని చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది. రాత్రికి రాత్రే కష్టాలు బాధలు పోయి కోట్లు వచ్చి పడతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ మిరియాల పరిహారాన్ని మీరు రేపు రాత్రి 6:15 నుండి 9:27 మధ్యలో గనుక చేయగలిగితే మీ జీవితంలో ఉన్న దారిద్ర్యం అంతా పోయి రాత్రికి రాత్రే మీ అదృష్టం మారిపోయే అవకాశం ఉంది.
ఈ సమయం ఎందుకు ఎంచుకున్నామంటే సూర్యాస్తమయం తర్వాత వచ్చే ఈ సంధ్యా సమయం మరియు రాత్రి సమయం లక్ష్మీదేవి సంచారానికి అలాగే తాంత్రిక పరిహారాలకు చాలా అనుకూలమైనది. పంచమి తిథి ప్రదోష వేళ మరియు రాత్రి వేళ అమ్మవారి శక్తి గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో విశ్వంలో ఉండే శక్తి తరంగాలు మనం చేసే సంకల్పానికి రెట్టింపు బలాన్ని చేకూరుస్తాయి. కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి కోట్లు వచ్చి పడే అంతటి యోగం మీకు పడుతుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నమ్మకం ఉన్న చోటే దైవం ఉంటుంది. ఇలాంటి అరుదైన పంచమి తిథి మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అసలు ఈ పరిహారానికి మనం ఉపయోగించే మిరియాల గురించి మీరు ఒక్క విషయం లోతుగా తెలుసుకోవాలి. చాలామందికి మిరియాలు అంటే జలుబు చేసినప్పుడు కషాయం కాచుకోవడానికో లేదా వంటల్లో ఘాటు కోసమో వాడుతూ ఉంటారు అని మాత్రమే తెలుసు. కానీ పురాతన కాలం నుండి కూడా తాంత్రిక పరిహారాలలో నెగిటివ్ ఎనర్జీని, నరఘోషను, నర దృష్టిని దూరం చేయటంలో మిరియాలను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. మన చుట్టూ ఎప్పుడూ 2 రకాల శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి దైవిక శక్తి అయితే మరి ఒకటి ప్రతికూల శక్తి. ఎప్పుడైతే మన ఇంటిపై లేదా మనపై ఇతరుల ఏడుపు, అసూయ, దిష్టి పడుతుందో అప్పుడు మనకు తెలియకుండానే మన అభివృద్ధి ఆగిపోతుంది. చేతికి అందాల్సిన డబ్బు ఆగిపోతుంది. అలాంటి సమయంలో ఈ మిరియాలు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. మిరియాలు గ్రహదోషాలను పోగొట్టడమే కాకుండా మన చుట్టూ ఉన్న చెడు దృష్టిని, దిష్టిని మరియు నెగిటివ్ వైబ్రేషన్ను పూర్తిగా తుడిచిపెట్టి శక్తిని కలిగి ఉంటాయి. ఎక్కడైతే మిరియాలతో పరిహారం చేస్తామో అక్కడ ఉన్న దరిద్రం పారిపోతుంది. మీ ఇంట్లో ధన ప్రవాహం పెరగాలన్నా, మీరు అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరగాలన్నా ఈ మిరియాల పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. మిరియాలకు మన కష్టాలను ప్రారద్రోలే శక్తి, ఆర్థిక సమస్యలను దూరం చేసే శక్తి మెండుగా ఉంది. అందుకే ఈ విశేషమైన పంచమి రోజున ఈ పరిహారాన్ని తూచా తప్పకుండా పాటించండి. మరి ఇంతకీ పంచమి రోజు మిరియాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే హిందూ ధర్మంలోని ఈ రహస్యాలు 10 మందికి తెలియాలనే నా తపన మీకు అర్థమైతే వెంటనే ఈ వీడియోని లేదా ఈ సమాచారాన్ని ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ విషయం మరికొంతమందికి చేరుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కామెంట్ సెక్షన్లో మీ ఇష్ట దైవం పేరును లేదా శ్రీమాత్రే నమః అని భక్తితో టైప్ చేయండి. మా స్మరణలో ఉన్న శక్తి మరెందులోనూ ఉండదు. ఈ పరిహారం చేయడానికి మీరు ముందుగా 11 మిరియాలను తీసుకోవాలి. ఇక్కడ సంఖ్య చాలా ముఖ్యం. 11 సంఖ్య అనేది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది. ఏకాదశ రుద్రులకు ప్రతీక. మీరు తీసుకునే ఈ 11 మిరియాలు ఎక్కడా విరిగిపోయి ఉండకూడదు, సొట్టలు పడి ఉండకూడదు, పుచ్చి ఉండకూడదు. నల్లగా నెగనగలాడుతూ ఉండే పూర్తి మిరియాల గింజలనే తీసుకోవాలి. ఎందుకంటే మనం చేసే పరిహారం దోషరహితంగా ఉండాలి. అంటే మనం వాడే వస్తువు కూడా స్వచ్ఛంగా ఉండాలి. రేపు రాత్రి చెప్పబడిన శుభ సమయం అంటే 6:15 నుండి 9:27 మధ్యలో మీరు స్నానం చేసి శుచిగా ఉండి ఉతికిన దుస్తులు ధరించే ప్రశాంతమైన మనస్సుతో ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ సంకల్పం అంత బలంగా విశ్వంలోనికి వెళ్తుంది. పరిహారం చేసేటప్పుడు టీవీలు చూడటం, ఫోన్లు మాట్లాడడం వంటివి చేయకూడదు. పూర్తి ఏకాగ్రత దైవం మీద ఉండాలి. ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా చేయాలి అనేది ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన నియమం. శాస్త్రంలో ఒక మాట ఉంది, రహస్యం ఇష్ట సాఫల్యం అని. అంటే ఏదైనా పనిని గోప్యంగా ఎవరికీ చెప్పకుండా చేస్తే అది త్వరగా సిద్ధిస్తుంది అని అర్థం. మనం చేసే పూజలు 10 మందికి తెలిస్తే తప్పు లేదు. కానీ ఇలాంటి తాంత్రిక పరిహారాలు మాత్రం ఎంత రహస్యంగా ఉంచితే అంత శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈ 11 మిరియాలను మీ కుడి చేతిలో పట్టుకుని పూజా గదిలో లేదా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి.
కళ్ళు మూసుకుని మీ ఇష్ట దైవాన్ని లేదా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోవాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి కలగాలని, అప్పుల బాధల నుండి విముక్తి కలగాలని బలంగా కోరుకోండి. మీ కోరిక ఎంత బలంగా ఉంటే ఆ మిరియాలు మీ సంకల్ప శక్తిని అంతగా గ్రహిస్తాయి. మీరు ఆ మిరియాలను చేతిలో పట్టుకున్నప్పుడు మీ శరీరంలోని పాజిటివ్ ఎనర్జీ ఆ మిరియాల ద్వారా ప్రసరిస్తుంది. ఆ తర్వాత ఈ 11 మిరియాలను ఒక చిన్న తెల్లటి కాగితంలో లేదా ఒక చిన్న ఎర్రటి గుడ్డలో వేసి మూటలా కట్టాలి. ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టం, అలాగే శక్తికి ప్రతీక కాబట్టి ఎర్రటి గుడ్డ అయితే మరీ మంచిది. అంటే తెల్ల కాగితమైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ మూటను మీ ఇంట్లో ఎవరి కంటా పడకుండా ఒక రహస్య ప్రదేశంలో ఉంచాలి. అది మీ బీరువాలో డబ్బులు దాచుకునే లాకర్లో కావచ్చు, లేదా మీ ఇంట్లో ధనం దాచుకునే పెట్టెలో కావచ్చు, లేదా పూజ గదిలో ఎవరికీ కనిపించని ఒక మూల కావచ్చు. ఇలా ఈ 11 మిరియాలను ఆ ప్రదేశంలో ఉంచటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ మిరియాలు ఒక ఎనర్జీ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తాయి. అక్కడ ఉన్న ప్రతికూల శక్తిని, దారిద్ర్యాన్ని, నెగిటివ్ వైబ్రేషన్ని తమలోనికి లాగేసుకుని ఆ ప్రదేశాన్ని శుద్ధి చేస్తాయి. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందో అక్కడ లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ స్వచ్ఛమైన సానుకూల వాతావరణం ఉన్న చోట మాత్రమే నివసిస్తుంది. మిరియాలలో ఉండే తీక్షణమైన శక్తి మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని కాల్చివేస్తుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు మరియు ఇది చేస్తున్న విషయం వేరే ఎవరికీ చెప్పకూడదు. మీ భర్తకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ చెప్పకుండా చేస్తేనే దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. రేపు రాత్రి ఈ సమయంలో ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న అప్పుల బాధలు ఒక్కొక్కటిగా తీరిపోవడాన్ని మీరు అతి త్వరలోనే గమనిస్తారు. ఇది ఏదో మ్యాజిక్ కాదు, ఇది ఒక నమ్మకం మరియు శక్తికి సంబంధించిన విషయం. మీ ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఎప్పటినుంచో రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారస్తులకు గిరాకీ పెరిగి లాభాలు వస్తాయి మరియు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. ఇంట్లో అనవసరమైన గొడవలు తగ్గిపోయి ప్రశాంతత నెలకొంటుంది. రేపు పంచమి రోజు చేసే ఈ ప్రక్రియలో మీరు ఏ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహించాలి. మీరు తీసుకునే 11 మిరియాలు నల్లగా ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి అని చెప్పడానికి కారణం మిరియాలు శనిగ్రహానికి మరియు రాహుగ్రహానికి కూడా ప్రతీకలుగా కొన్ని సందర్భాల్లో పరిగణించబడతాయి. చాలామందికి జాతకంలో శనిదోషం లేదా రాహుదోషం ఉండటం వల్లనే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. రాహువు మనిషికి భ్రమలను కల్పించి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా చేసి డబ్బు పోగొడతాడు. శని కర్మలకు అనుగుణంగా కష్టాలను ఇస్తాడు. ఈ మిరియాల పరిహారం చేయటం వల్ల ఈ 2 గ్రహాల యొక్క దుష్ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ గ్రహ దోషాలు పోతేనే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అందుకే ఈ పరిహారం చేసేటప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. ఎవరిపైన పగ, ప్రతీకారం వంటి ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం మీ అభివృద్ధి గురించి, మీ కుటుంబ క్షేమం గురించి మాత్రమే ఆలోచించాలి. పరిహారం పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే మీ పనులు చేసుకోవచ్చు. ఆ మిరియాల మూటను అలాగే ఆ రహస్య ప్రదేశంలో ఉండనివ్వండి. దానిని పదే పదే తీసి చూడటం కానీ, వేరే చోటికి మార్చటం కానీ చేయవద్దు. కనీసం 21 రోజుల పాటు దానిని కదిలించవద్దు. 21 రోజులు అనేది ఒక మండల దీక్ష కాలం లాంటిది. ఈ సమయంలో ఆ మిరియాలు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా గ్రహిస్తాయి. 21 రోజుల తర్వాత ఆ మిరియాలు మూటను తీసుకొని దానిని విప్పకుండానే ఏదైనా ప్రవహించే నీటిలో కలిపేయండి. ఒకవేళ మీకు దగ్గరలో నీటి వనరులు లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో మట్టి తీసి పాతిపెట్టండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో పట్టి పీడిస్తున్న దరిద్రం ఆ మిరియాలతో పాటే బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో స్థిరమైన లక్ష్మీ నివాసం ఏర్పడుతుంది. ఈ మిరియాల పరిహారం అనేది చాలా పురాతనమైనది మరియు ఎంతో మంది చేసి ఫలితాలను పొందినది. మన పెద్దలు ఏది చెప్పినా దాని వెనుక మన మంచే ఉంటుంది. పంచమి తిథి నాడు లక్ష్మీదేవికి చేసే పూజతో పాటు ఈ పరిహారం కూడా తోడైతే ఇక మీకు తిరుగుండదు. కోట్లు వచ్చి పడతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ధనలక్ష్మి అనుగ్రహం కలిగితే దరిద్రం అనేది మీ దరి చేరదు. అందుకే రేపు రాత్రి 6:15 నుండి 9:27 లోపు ఈ పనిని పూర్తి చేయండి.
నమ్మకంతో చేసే ఏ చిన్న పని అయినా గొప్ప ఫలితాలను ఇస్తుంది. దైవం మన నుండి ఆశించేది కేవలం స్వచ్ఛమైన భక్తి మరియు నమ్మకం మాత్రమే. కాబట్టి సంశయం లేకుండా పూర్తి విశ్వాసంతో ఈ 11 మిరియాల పరిహారాన్ని పాటించి మీ కష్టాల నుండి విముక్తి పొందండి. ఈరోజు మళ్ళీ రాదు. ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. కేవలం ఒక 10 నిమిషాలు మీ జీవితం కోసం కేటాయించండి. ఈ పరిహారం చేసే సమయంలో మీకు కొన్ని సందేహాలు రావచ్చు. ఉదాహరణకు, మహిళలు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయవచ్చా అని. స్త్రీలు నెలసరి సమయంలో ఎటువంటి పూజలు పరిహారాలు చేయకూడదు. ఒకవేళ రేపు మీకు ఆ సమస్య ఉంటే మీ ఇంట్లో ఉన్న వేరే వారితో ఈ పరిహారం చేయించవచ్చు, లేదా వచ్చే పంచమి తిథి వరకు వేచి ఉండవచ్చు. అలాగే మాంసాహారం తిని ఈ పరిహారం చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. దైవిక కార్యమైన సాత్విక ఆహారం తీసుకుని చేస్తేనే మంచిది. కాబట్టి రేపు ఒక్కరోజు మాంసాహారానికి మద్యపానానికి దూరంగా ఉండి పవిత్రంగా ఈ పరిహారాన్ని ఆచరించండి. నియమనిష్టలతో చేసిన పనికి ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ పరిహారం కేవలం ధన సంపాదన కోసమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా పనిచేస్తుంది. ఆర్థిక సమస్యలు తీరితే ఆటోమేటిక్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది, కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కాబట్టి రేపు వచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చివరిగా ఒక మాట, కష్టం ఎప్పుడూ శాశ్వతం కాదు, అలాగని సుఖం కూడా శాశ్వతం కాదు. కానీ దైవబలం తోడైతే కష్టాలను సులభంగా దాటవచ్చు, సుఖాలను ఆస్వాదించవచ్చు. ఆ దైవ బలాన్ని పొందే మార్గమే ఈ పరిహారం. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు ఈ మిరియాల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.